వాహిని టీవీ తరఫున చేసినటువంటి మీ దగ్గర బయట చాలా అంటే చాలా వరకు పబ్లిక్‌లోకి వెళ్ళింది. సో, ప్రతి ఒక్కరికి చాలా ప్రశ్నలున్నాయి. వాళ్ళందరూ ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని ఆధారంగా చేసుకొని పోలింగ్‌కు చాలా తక్కువ సమయం ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా కనీసం మీ నుంచి వచ్చేటువంటి మెసేజ్ ఎలా ఉంటుందనేది సో, ప్రేక్షకుల నుంచి గానీ అండ్ అట్ ది సేమ్ టైమ్ మా టీమ్ తరఫున గానీ కొన్ని డౌట్‌లతో మీ దగ్గరికి వచ్చాం. సో, రేపు అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలవబోతుందనేది మీకేమైనా అంచనా? హ్మ్. మేజర్‌గా 100% బీజేపీ గెలిచే నమ్మకం అయితే ఉంది. బీజేపీ గెలవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. బీజేపీ పార్టీ కన్నా ఇంపార్టెంట్ క్యాండిడేట్. ఎప్పుడు కానీ స్టఫ్ ఉన్న క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్కి. సో 100% రఘునందన్ రావు గారు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే చాలా వరకు కొంతమంది అనుకుంటారు కూడా బీజేపీ క్యాండిడేట్ అని, లేకపోతే టీఆర్ఎస్ క్యాండిడేట్ అని, కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక్కో టైప్లో మాట్లాడుకుంటారు. కానీ ఏం మాట్లాడకపోయినా జరిగిన ఎలక్షన్ రిజల్ట్ బట్టి, అక్కడ అండర్స్టాండింగ్ బట్టి, అక్కడ ఎన్విరాన్మెంట్ బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే రఘునందన్ రావు ఈజ్ గోయింగ్ టు బి విన్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ దుబ్బాక. సో, అంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు సో, ఏమైనా అవకతవకలు జరిగినాయని కానీ మీకేమైనా అనిపించింది? ఎలక్షన్స్లో అవకతవకలు అయితే ఏం జరగలేదు. నా అంచనా ప్రకారం అవకతవకలు ఏం జరగలేదు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో ఇంకొన్ని ఫెసిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విలేజెస్లో నాకున్న ప్రకారం ఏంటంటే ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు లోపల దాకా వెళ్ళిపోయారని, లేకపోతే బీజేపీ వాళ్ళే బయట అలో చేయలేదని బీజేపీ వాళ్ళు లోపలికి వెళ్ళిరని ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క మండలం ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా కొద్దిగా ఇంకా అడ్వాన్స్గా ప్రిపేర్ అయి ఉంటే బాగుండేదేమో ఎలక్షన్ కమిషన్. జస్ట్ ఒక అపనమ్మకం అవుతుంది. అంతమించి రిజల్ట్ అయితే 100% ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. బట్ ఇంకా బాగా సక్సెస్ఫుల్గా చేయలేదని నమ్మకం. అటు చూసుకుంటే ఎంతవరకు పోలింగ్ జరిగింది, అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత పోలింగ్ జరిగింది? ఓటింగ్ 1,98,000 చేంజ్ ఓటింగ్ ఉంది దుబ్బాక కాన్స్టిట్యున్సీలో. అందులో దుబ్బాక మండల్ ఈజ్ ఇన్ లీడ్. అంటే నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దుబ్బాక మండలం 32 విలేజెస్ ఉన్నాయి, దుబ్బాక టౌన్ ఉంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మేజర్గా ఇంకోటి ఏంటంటే ఓటింగ్ దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి అయితే 85% చేంజ్ ఓటింగ్ అయింది. కానీ బై ఎలక్షన్స్లో ఈ ఓటింగ్ చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే మేజర్ ఎలక్షన్స్ అయితే చాలామంది వస్తుంటారు. ప్లస్ పర్సనల్గా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, పలానా పార్టీ నేను ఓట్ వేయాలి, నేను ఓటేసిన క్యాండిడేట్ సీఎం అవ్వాలని రీజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్లో. కానీ బై ఎలక్షన్స్ అయితే చూద్దాంలే, ఆడున్న వాళ్ళు వేసుకుంటారులే, ఇప్పుడు మనకు అంత అవసరం ఏందనే వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, అవైలబిలిటీ లేని వాళ్ళు, ఇంపార్టెంట్ పనులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. సో దీన్ని బట్టి ఆలోచించుకుంది ఏంటంటే 100% మేబీ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే బై ఎలక్షన్ ఉన్న రీజన్లో. ఇప్పుడు మేజర్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి మా దుబ్బాక కాన్స్టిట్యున్సీ జస్ట్ ఓన్లీ 3% 4% పెరిగింది, అంతకుమించి తగ్గలేదు. 3 to 4% ఈ డిఫరెన్సియేషన్లో అర్థం చేసుకోవచ్చు పోలింగ్ పర్సంటేజ్ సేమ్ ఉందని. అండ్ 81 చేంజ్ నియర్ టు 81 అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నెంబర్, వెరీ గుడ్ పోలింగ్. సో 100% వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కే విన్నింగ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా అడిగిన ప్రశ్న ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే టీఆర్ఎస్ వచ్చిందంటే సో ఇక్కడ పెట్టినటువంటి హామీలు కానీ ఇవన్నీ నెరవేరుతాయా, వాళ్ళు ఇస్తారన్నారా? టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఇవ్వరండి, ఇది నా నమ్మకం. నేను అబ్జర్వేషన్ గవర్నమెంట్ చేస్తున్నారు చెప్తాను. లాస్ట్ 7 yearsలో గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. ఎలక్షన్ విన్ అయిన తర్వాత చెప్పిన ఎక్కువ, చేసిన తక్కువ. సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ వచ్చి రెగ్యులర్ స్కీమ్స్ రన్ అవుతాయి తప్ప కొత్తగా ఇంప్లిమెంట్ చేసి కొత్తగా చేసేటివి ఏమి ఉండవు. అండ్ మేజర్గా ఇంకటిగా చేయాల్సింది ఏంటంటే ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతేనే, అటు కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా ప్రాబ్లం లేదు. కానీ టీఆర్ఎస్ ఓడిపోతేనే గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారని నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది స్టేట్ లెవెల్లో పడుతుంది. ఈ ఎఫెక్షన్ అనేది మేజర్గా ఈ ప్రభావం అనేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పడుతుంది, ఈ ప్రభావం అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పడుతుంది, ఈ ప్రభావం అనేది స్టేట్ వైడ్గా నెక్స్ట్ రూలింగ్ గవర్నమెంట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనే మూమెంట్ ఉంటుంది. ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ బీజేపీ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక బలం వస్తుంది, టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయిందనే బలం వస్తుంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ దుబ్బాక ఎలక్షన్స్కి ఇంత హైప్ తీసుకోవడానికి కారణం కూడా అదే నా ఒపీనియన్.
అంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ కనుక వస్తే టీఆర్ఎస్ పతనం కన్ఫర్మ్. టీఆర్ఎస్ పతనం కన్ఫర్మ్ అనుకోవడానికి ఏం ఛాన్సెస్ ఏముండవు. కాకపోతే దాన్ని ఏమంటారంటే ప్రొసీజర్ అనేది మేబీ వాళ్ళు ఇంకా వేరే నెక్స్ట్ ప్లాన్ తీసుకొని ఉండొచ్చేమో. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ప్రభావం అనేది గవర్నమెంట్కి, ప్రజెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి చెంపదెబ్బలగానే ఉంటుంది బీజేపీ గెలిస్తే. అది పెద్ద కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా. బట్ 100% ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరగాలి. బీయింగ్ అన్ ఎంప్లాయ్, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఒక 40-50 ఇయర్స్ బిలో ఉన్న ఏజ్ వాళ్ళందరూ కోరుకునేది కూడా ఇదే. ప్రజెంట్ ఎందుకు అసలు ఎందుకు టీఆర్ఎస్ మీద అంత ప్రజల్లో టీఆర్ఎస్ మీద అలా అని కాదు, మేజర్ ఏంటంటే ఉచిత హామీలు ఎప్పుడు కానీ ఇవ్వకూడదు. అంటే చెప్పేటివి చేయాలి, చేసేటివి చెప్పాలి ఎప్పుడు కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ. సేమ్ వేలో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్లు ఒకలా ఉన్నాయి, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు. అట్లే కొత్త స్కీమ్ మేనిఫెస్టో లేని కూడా చాలా పెట్టారు, అవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు. కొన్ని అయినాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, రైతు బీమా. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, వీ కెన్ అప్రిషియేట్ ది గవర్నమెంట్. అది రైతు బీమా అనేది కంపల్సరీ కావాలి. అట్లాగే రైతు బంధు, అది ఓన్లీ 5 acres ఉన్న వాళ్ళకి మాత్రమే పెడితే బాగుండేది. లేకపోతే ఒక 10 acres, మ్యాక్సిమం 10 acres ఉన్న వాళ్ళకి పెడితే మాత్రమే బాగుండేది. 100 ఎకరాలు ఉన్నోడు కూడా, 50 ఎకరాలు ఉన్నోడు కూడా, 30 ఎకరాలు ఉన్నోడు కూడా డైరెక్ట్గా లక్షలు రైతు బంధు తీసుకుంటున్నాడు. ఇది ఎవరిది? ప్రజల సొమ్ము. ఉన్నోడికి ఎందుకు పెట్టాలి ప్రజల సొమ్ము? ఇది ఉన్నోడికి ఎందుకు ఇవ్వాలి ప్రజలు? ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవుతుందంటే ట్యాక్స్ల మీద మాత్రం రన్ అవుతుంది. ఒక ట్యాక్స్ అనేది ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక బిలో మిడిల్ క్లాస్ కానీ, పూర్ ఫ్యామిలీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ బ్రష్ చేసినప్పటి నుండి నైట్ పడుకునే దుప్పటి వరకు కూడా ప్రతి పర్సన్కి ఏదో ఒక రకంగా కొనుక్కునే ప్రతి విషయంలో, తినే ఫుడ్లో కానీ, బాత్రూంలో పెట్టుకునే సబ్బుతో పాటు ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి. బండి మీద పెట్రోల్కి ట్యాక్స్ కడుతున్నారు. ఇట్లా ప్రతి పాయింట్లో ట్యాక్స్ ఉంటుంది. ఇదంతా ప్రజల సొమ్ము. ఉన్నోడికి ఎందుకు పెట్టాలి? వాడి దగ్గర ఉంది ఆల్రెడీ. ఉన్నోడికి ఎందుకు ఇవ్వాలి ప్రజలు? సో దిస్ ఇస్ ద మేజర్ రీజన్. సో అందువల్ల అదే రైతు బంధు అనేది 5 ఎకరాలు 10 ఎకరాల వరకు ఉండి మిగతా వాళ్ళు పెట్టకుండా అయిపోయేది కదా. వాళ్ళకు కోట్లు, వాడు కార్లో తిరుగుతాడు, వీడు సైకిల్ మీద పోతాడు. వీని పరిస్థితి, వీని బతికేంది? వీడు వాళ్ళ కావాలంటే ఏంది పరిస్థితి? సో 100% కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అవి కొన్ని ఫెయిల్యూర్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, కొన్ని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి. అలానే గవర్నమెంట్కి నెగిటివ్ చేయడానికి ఏం లేదు. కానీ 30% ఈజ్ అ పాజిటివ్, 70% ఈజ్ అ నెగిటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కీమ్స్. దట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ మిషన్స్ కానీ, సో వాటిలో మొరాయించినాయి కొంతవరకు అని చెప్పేసి కూడా కొంతమంది ఏమైనా ప్రాబ్లమ్ జరిగే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బ్యాలెట్ బాక్స్ అయితేనేమో బాగుండేది. ఎలక్షన్స్లో ఇప్పుడు అంత పెద్ద అభివృద్ధి చెందిన కంట్రీయే, యూఎస్ గవర్నమెంటే వాళ్ళు బ్యాలెట్ బాక్స్లో రన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్లో తీసుకుంటున్నారు ఓటింగ్ అనేది పీపుల్. అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకా కొన్ని, నేను చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాను, డెవలప్ అవుతున్నాము అని కానీ వర్డ్సే వింటున్నాను తప్ప డెవలపింగ్ లేదు, సచ్చింది లేదు ఇప్పటివరకు. సో ఈ సిచ్యువేషన్లో 100% ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాబట్టి, ఎలక్ట్రానిక్ ఓటింగ్లో కొన్ని సిచ్యువేషన్లో కొన్ని టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చేమో, అందువల్ల మొరాయించవచ్చు. బట్ దానికి ఎలక్షన్ కమిషన్ అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యండి, కొద్దిగా దానికి ఇమీడియట్గా వేరే ఈవీఎంని అరేంజ్ చేసి చేయించగలిగితే హ్యాపీ. లేకపోతే ఓటు వేయాలనుకున్న ఓటర్ మాత్రం 100% కొద్దిగా దాని ఏమంటారు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బీజేపీ పార్టీకి ప్రజల్లో ఎలాంటి అంటే ఇన్స్పిరేషన్ ఉండి ఓటేసి అంటే వాళ్ళలో చాలా వరకు చూసుకున్నట్లయితే మీరు మొదటి నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ ఓటింగ్ జరిగినంత వరకు కూడా సో ప్రజల్లో ఎలాంటి అవగాహన వచ్చి మార్పులు జరిగినాయి అండ్ ఓట్లు బాగా వేశారనేది కొంతవరకు మాట్లాడారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ప్రజల్లో అవగాహన పెరిగిందని అర్థం. ఎలా పెరిగింది? 81% ఓటింగ్ పెరిగిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బై ఎలక్షన్స్లో అంత పర్సంటేజ్ పెరిగిందంటే 100% అది ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అవేర్నెస్ ఓన్లీ. అది అవేర్నెస్ ఉంది కాబట్టి అంతమంది డైరెక్ట్గా ఓటింగ్ ఈవీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటేసారంటే అర్థమైందంటే 100% వాళ్ళు మార్పు కోరుకున్నారని అర్థం. చుట్టుపక్కల చూసారా ఎలాంటి పరిస్థితి? అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఓట్ వేయాలి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. అట్లా ఒక 100% నుంచి ఒక 10-20% ఆఫ్ ది పీపుల్ అడ్వాన్స్ మార్నింగ్ 10 లోపే ఓటేసుకుని వాళ్ళ జాబ్లకు కానీ వాళ్ళ పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ సేమ్ వేలో ఓటు ఎటు వెళ్తుందో చూసి
పబ్లిక్ పల్స్ చూసి వాళ్ళకి గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళల్లో చాలామంది 4 o'clock వరకు కూడా వెయిట్ చేసి 3:30 4 o'clock వరకు వెయిట్ చేసి ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూసి ఓటేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళు మీకు తెలుసు, అదే వాళ్ళే మార్పు కోరుకునే వాళ్ళు. అంటే మీరు చూసారా అట్లా? నేను చూసాను, నేను లైవ్గా చూశాను. ఈవెన్ మా విలేజ్లో కానీ పక్క విలేజ్లో కానీ ఆల్రెడీ ఎలక్షన్లో 2-3 విలేజ్ కూడా తిరిగాను. జస్ట్ వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ టు హౌ పీపుల్ ఆర్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. అది నేను తెలుసుకోవడం కోసం మాత్రమే వెళ్ళాను. మా పక్కనున్న విలేజెస్లో ఒక 4-5 విలేజెస్ నేను తిరిగినప్పుడు చూసి అబ్జర్వేషన్ కూడా ఇదే. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలక్షన్లో ఓటింగ్ పర్సెంట్ పెరిగిందంటే అభ్యర్థులకి ఇది 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ అనాలిసిస్ ప్రకారం ఏ పార్టీకి ఎంతవరకు పర్సంటేజ్ వస్తుంది? మీ పర్సంటేజ్, నా అనాలిసిస్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ చాలామంది చాలా సర్వేలు చాలా రకాలు చెప్తున్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే టీఆర్ఎస్కి ఒక 30-32% ఆఫ్ ది ఓటింగ్ పెరిగిందని ఓటింగ్ వెళ్ళిందని అనుకుంటున్నాను. కాంగ్రెస్కి ఒక 10-12-15 వరకు వెళ్ళి ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ 40 చేంజ్ వరకు కూడా 40-50 వరకు బీజేపీకి వెళ్ళిందని నా ఒపీనియన్. ఎందుకు అంటే అది కూడా చెప్తాను ఎందుకు ఆ వేలో ఏంటంటే కమింగ్ టు క్యాండిడేట్స్, అభ్యర్థి ఆవిడకి అసలు నాకు అది వెదర్ అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. ఓటేసిన రోజు హరీష్ అన్న ఫోటో కనబడతలేదని చెప్పేసి ఈవీఎంలో హరీష్ అన్న ఫోటో కనిపిస్తలేదని కూడా బయటకు వచ్చి గొడవ పెట్టిందని బయట ట్రోల్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ వ్యూ ఏంటంటే క్యాండిడేట్ పైన వ్యూ అలా ఉంది. అమలాంటి తల్లి మాకు కూడా ఉంటుంది, బట్ ఆమెను అంత కష్టపెట్టడం కూడా అంత అవసరం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక విషయం ఏంటంటే టీఆర్ఎస్కి క్యాండిడేట్ పరంగా చూస్తే క్యాండిడేట్ ఈజ్ వెరీ వీక్ అకార్డింగ్ ఫర్ ది ఎలక్షన్స్. అండ్ కమింగ్ టు ది కాంగ్రెస్, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఇంతవరకు పబ్లిక్లో ఉన్నది ఎప్పుడు లేదు మా కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు, ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. బట్ ఫైనల్గా ఏంటంటే ఆయన లేరు కాబట్టి ఆయన బేస్ చేసి మీద ఎలక్షన్స్ నడుస్తే ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పెడతారని నమ్మడానికి లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు ఈ స్వర్గానికి వెళ్ళిపోయారు, వాళ్ళతో అంత పని లేదు. ఇప్పుడు ఉన్నోడు బాగుండాలి, ఉన్న పబ్లిక్ బాగుండాలంటే లీడర్ మంచిగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు గత్యంతరం ఏంటంటే రఘునందన్ రావు. ఎందుకంటే ఆయన కామన్ వేలో కూడా ఆయన వే ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్, ఆయన డిస్కషన్స్ కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్స్ కానీ ప్రతి స్కీమ్ పైన, ప్రతి ప్రాబ్లం, ప్రతి ఇష్యూ పైన ఆయనకున్న అవగాహన ఇవన్నీ ఆలోచిస్తే 100% పబ్లిక్ పల్స్ ఎందుకు ఉండకూడదు రఘునందన్ రావు కానీ నా ఒపీనియన్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అగేనెస్ట్ టు ఎనీ పార్టీ అండ్ ఎనీ లీడర్, జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద క్యాండిడేట్. వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ ద క్యాండిడేట్ 100% ద రూలింగ్ విల్ బీ ద సక్సెస్ఫుల్. చూసుకుంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు ఎక్కడ ఉన్నాయి, ఈవీఎం ఏదైతే, సో అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కౌంటింగ్ జరుగుతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత లచ్చపేట మోడల్ స్కూల్లో మొత్తం తీసుకొచ్చి పెట్టారని తెలుసు. మొన్న 2 రోజుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇందూర్ కాలేజ్లో అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ అక్కడ అవుతుంది అని వినిపిస్తుంది. మేబీ అక్కడ ఇందూర్ కాలేజ్లో ఉండొచ్చు. మన వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పటికైనా అవి సక్సెస్ఫుల్గా మన సేఫ్టీలో ఉంటాయి. మన వస్తువులు పక్క వాళ్ళ ఇంట్లో పెడితే మనకు ఫస్ట్ మనకే డౌట్ ఉంటుంది, మన వస్తువులు జాగ్రత్తగా ఉన్నాయా లేవా. ఇన్ ద సేమ్ వేలో అదే పబ్లిక్ వ్యూ అలా ఉంటుంది. ఇన్ ద సేమ్ వేలో ఇప్పుడు ఎగ్జాంపుల్ దుబ్బాకలో ఉన్న లచ్చపేట మోడల్ స్కూల్ ఉంది, చాలా బాగుంటుంది మోడల్ స్కూల్, పెద్ద మోడల్ స్కూల్, ముందట గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది, పక్కనే హాస్టల్ ఉంటుంది. దుబ్బాక కాన్స్టిట్యున్సీ రేంజ్కి, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటింగ్ ఆ ఈవీఎం రేంజ్కి అక్కడ పెడితే అక్కడ రన్ అవ్వచ్చు, మొత్తం లేదు. సిద్దిపేటలో పెడితే కొంతమంది డౌట్ రావడంలో సహజం, అది డౌట్ రావడం తప్పలేదు. బట్ కొద్దిగా చదువుకున్న వ్యక్తులు ఆలోచించేది ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గానే చూస్తుందని నమ్మకం అయితే ఉంది. ఇన్ కేసు ఒక చేంజెస్ అయితే అది దుబ్బాక ప్రజల దాన్ని ఏమంటారు, వీళ్ళ బ్యాడ్ లక్. బట్ అట్లా అవ్వకూడదని కోరుకోవాలి. రేపు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అంటే ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే నార్మల్గానే కొన్ని ప్లేస్లలో గొడవలు జరిగాయి, ఓటింగ్ జరుగుతుంది. రిజల్ట్ వచ్చే టైంలో ఎలాంటి పరిణామాలు వస్తుండొచ్చు? రిజల్ట్ వచ్చే టైంలో ఎట్లాంటి పరిణామాలు జరిగినా ఒకటి మాత్రం నిజమండి, పోలీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ ద పోలీసింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్, ఎంత పెద్ద గొడవైనా ఆపేయచ్చు. సో గొడవ కావద్దని కోరుకోవాలి. ఎందుకంటే ఎవరైనా నష్టపోయేది లీడర్లు ఏమి నష్టపోదు, పార్టీలు నష్టపోవు,
వ్యక్తులు నష్టపోతారు, వాళ్ళ ఫ్యామిలీలు నష్టపోతాయి. గొడవ చేసే నా విన్నపం, నా ఆలోచన ప్లస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా అక్కడ అట్లాంటి థాట్లో ఉన్నవాళ్ళు దయచేసి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు, బీజేపీ వాళ్ళు వెళ్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే పబ్లిక్ అన్ని రకాల పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ సెట్ టీఆర్ఎస్ గెలవాలని ఊళ్ళో ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలవాలని ఆలోచనలో ఉంటారు, ఇక్కడ బీజేపీ వాళ్ళు బీజేపీ గెలవాలని ఆలోచింటారు, ఇండిపెండెంట్ మేమే గెలవాలని ఆలోచనలో ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఒక ఏదైనా ఇష్యూ రేజ్ చేసేటప్పుడు దయచేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి థింక్ చేయండి. వాళ్ళకి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న ఏం ఆలోచిస్తారు వాళ్ళ గురించి. ఈవీఎం బాక్స్లు రేపు కౌంటింగ్ జరుగుతుంది, ఇంకొన్ని గంటల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ జరిగిన తర్వాత రిజల్ట్ ఒకవైపు వస్తే ఆ పార్టీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు మిగతా అన్ని పార్టీల వాళ్ళు ఒకే దగ్గర. సో ఎలాంటి గొడవలైనా జరుగుతుండొచ్చేమో అనేది కొంతవరకు ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే మనం ఎలక్షన్ టైంలో చాలా వరకు తీసుకున్నాం, చిన్న చిన్న గొడవలు జరగడం కూడా జరిగింది. ఇప్పుడు ఒకటండి, ఏం చెప్పినా చెప్పకపోయినా ఒకటి మాత్రం నిజం, వెళ్ళిపోవడం సహజం. అది ఏ పార్టీ అయినా. టీఆర్ఎస్ ఓడిపోయిన రోజులు ఉన్నాయి, కాంగ్రెస్ ఓడిపోయిన రోజులు ఉన్నాయి, బీజేపీ ఓడిపోయిన రోజులు ఉన్నాయి, గెలిచిన రోజులు ఉన్నాయి. అది దాని పెద్ద సీరియస్ తీసుకొని నానా హైరానా హంగామా చేయాల్సిన అవసరం లేదు. గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళైనా. కానీ ఒకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా ఎమోషనల్ సిచ్యువేషన్. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో పర్సన్ ఎవరైతే ఎమోషనల్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఎమోషనల్గా ఫీల్ అయ్యి నెగిటివ్గా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి దయచేసి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా సేమ్ ఫ్యామిలీ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఒక్కరికి చిన్న చెయ్యినా కానీ ఆయన లైఫ్ లాంగ్ ఆయన డిజబిలిటీ. సో ఇట్లాంటి డిజబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా మెయింటైన్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా రొటేట్ చేసుకోగలుగుతారు. సో అందువల్ల దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లాంటి ఎమోషనల్ థింగ్స్కి వెళ్ళకుండా బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అవసరమైతే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన దగ్గరికి వెళ్ళొచ్చు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదేం ఇంటి వైరం కాదు, పర్సనల్ వైరం కాదు, కామన్. గెలిపోవడం కామన్. హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. ఒకటి మాత్రం ఏంటంటే కాన్సెన్సీ బాగుండాలని కోరుకోవాలి. మనం చెప్పేది ఏముంటుందండి, మేజర్ అయితే ఇది సిచ్యువేషన్. సో బట్ ఒక విషయం ఏంటంటే కామన్ మ్యాన్. నేను ఎప్పుడు థింక్ చేసినా నా వ్యూ ఏంటంటే కామన్ మ్యాన్ గురించి. బిలో పావర్టీ పీపుల్కి ఏ ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళు దేని గురించి ఆలోచించరు. అట్లా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఎదుగుదల వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ఆటోమేటిక్గా మూవ్ అవుతారు, మళ్ళీ కామన్ మ్యాన్గా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. బిలో పావర్టీ వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. ఇన్ ద సేమ్ వే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. మేజర్గా సొసైటీలో లాస్ అయ్యేది వీళ్ళు. అన్ని వర్గాలలో, అన్ని మతాలలో, అన్ని ప్లేస్లలో మేజర్ లాస్ అయ్యేదే బిలో మిడిల్ క్లాస్. సో వీళ్ళు లైఫ్ బాగుండాలంటే లీడర్ బాగుండాలి, కాన్సెన్సీ కింద లీడర్ బాగుండాలి, రూల్ అవుతున్న గవర్నమెంట్ లీడర్ బాగుండాలి. ఎందుకు అంటే మినిస్టర్స్ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఆఫీసర్స్ బాగుండాలి. వాళ్ళు బాగుండాలి ఇన్ సెన్స్ వాళ్ళు చేసే ప్రతి పనిలో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. బిలో పావర్టీ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళ లైఫ్ ఎదుగుతేనే, వీళ్ళు బాగుంటేనే గవర్నమెంట్ రన్ అవుతుంది. వీళ్ళు బాగుంటేనే ప్రతి ఒక్క మనిషికి కడుపులోకి అన్నం దొరుకుతుంది. వీళ్ళు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, వీళ్ళు బాగుంటేనే అందరూ బాగుంటారు. వీళ్ళు బాగుంటేనే ప్రపంచం భారతమాత కాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు బాగలేని రోజులు, వీళ్ళని మంచిగా చూసుకొని లీడర్ ఉన్న రోజులు సేమ్ సిచ్యువేషన్ ఇదే రిపీట్ అవుతూనే ఉంటాయి, ఇవే థింగ్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. అందువల్ల ఎవరైనా కోరుకున్నది ఒకటే విషయం, బీ హ్యాపీ, బీ సేఫ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనము ఒక్కలమే బాగున్నామని కోరుకోకుండా మనతో పాటు 10 మంది బాగుండాలని కోరుకుంటే అందరూ బాగుంటారు, సొసైటీ బాగుంటుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి ఏదైనా. సో అయితే బీజేపీ పార్టీ సో ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తుంది, సో దాని యొక్క అంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది బీజేపీ పైన కానీ టీఆర్ఎస్? ఒకవేళ దుబ్బాక ఎలక్షన్స్ కనుక ఓడిపోతే, ఎవరు ఓడిపోయినా నా అంచనా ప్రకారం ఏంటంటే దుబ్బాక కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్కి ఓటమి ఇంతవరకు లేదు, కాంగ్రెస్కి ఓడిపోయింది గెలిచింది, బీజేపీ ఇంతవరకు గెలుపులేదు, ఓటమి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు కనుక పరిస్థితులు కనుక మారుంటే బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటంటే 100% స్టేట్లో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏమున్నావో అట్లీస్ట్
100% కాకపోయినా కొంత మేర కన్నా మంచిగా అన్ని పథకాలు అని వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే గవర్నమెంట్కి ఇది ఒక రకం చెప్పాలంటే చెంపదెబ్బలా ఉంటుంది. బీజేపీ ఓడిపోతే గవర్నమెంట్కి అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అంటే దీన్ని బేస్ చేసుకొని స్టేట్ లెవెల్లో వాళ్ళు ఎఫెక్ట్ చూపించవచ్చు. చూడురా భయ్, మేము ఆల్రెడీ దుబాకులో మేము గెలిచి వచ్చినాము, మీరెంత మీరు మీ పిచ్చి చోరుడు ఇట్లా ఉంటుంది, మీ ఇవే కథలు ఉంటాయి, కాంగ్రెస్ ఇంతే, బీజేపీ అంతే, ఎవడు అందరు ఇట్లా ఓడతారు అని చెప్పేసి ఆయన మాటలే డిఫరెంట్గా ఉంటాయి. అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి సీఎం గారు ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు దుబ్బాకి గెలిపేది ఒక దుమ్ములాగా అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఆ దుమ్ము ఎటు మరుతుందనే తెలుస్తలేదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటి మాత్రం నిజం, మంచిగా అయినట్టు గెలవాలని కోరుకుందాం. కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. అది ఈవెన్ స్టేట్ లెవెల్లో అయినా కానీ, ఉన్న రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ కానీ ఎవరైనా కానీ బాగా చేయాలని కోరుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ దయచేసి ఒక కామన్ మ్యాన్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఉన్న లీడర్లకు కానీ సీఎం గారికి కానీ మినిస్టర్ గారికి కానీ ఎవరికైనా ఒకటే కోరుకునే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని పనులు చేయండి దయచేసి. ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో, కామన్ మ్యాన్ బతికేంది. ఎందుకంటే ఎదిగినోడు ఎప్పుడైనా ఎదిగే ఉంటాడు. 100 కోట్ల నోటికి 200 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. 10 కోట్ల నోటికి 100 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. కానీ 10 పైసలు లేనోడు బతికేంది, ₹1 లేనోడు వాడు బతికేంది. ఒక్కరోజు 100 రూపాయల గురించి లేక తల్లడిల్లుతున్న ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కరోజు ఏం లేకున్నా కానీ బతుకు ఎట్లా అని చెప్పేసి పిల్లలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న రోజులు ఉన్నాయి. సో ఇవన్నీ ఈ మార్పు రావాలంటే పొలిటికల్గా గవర్నమెంట్ బాగుండాలి, పొలిటికల్ లీడర్స్ బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. వాళ్ళు బాగుంటేనే వాళ్ళ మైండ్ సెట్ బాగుంటేనే వాళ్ళ వర్క్ చేసే విధానం కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పనులు చేస్తేనే ఈ సొసైటీ బాగుంటుంది. మనం కోరుకోవాల్సింది అదే. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఎఫెక్ట్ మాత్రం నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే దుబ్బాక ఎఫెక్ట్ మాత్రం చాలా దెబ్బగా ఉంటుంది. అది బీజేపీకి ప్లస్ పాయింట్, కాంగ్రెస్కి ప్లస్ పాయింట్, టీఆర్ఎస్కి మైనస్. ఓడిపోతే టీఆర్ఎస్ గెలిస్తే రెండు పార్టీలకు మైనస్ పాయింట్స్. ఎందుకంటే చాలా అఫ్కోర్స్ కష్టపడతారేమో, మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్కి ఉన్న వ్యూస్ మనకు ఉండవు. వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఇచ్చే వాళ్ళు వేరే ఉంటారు, ఎంతో ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్, నిన్న రసమయ్య గారు ఏదో ఒక ఆడియో బాగా వైరల్ అయిపోయింది. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్ అంటాడు, అడుగుతాడు, క్వశ్చన్ చేసే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి కామన్ మ్యాన్ రావాల్సిందే రోడ్డు మీదకి. ప్రతి కామన్ మ్యాన్ పొలిటికల్ లీడర్ని గుంజి అడిగే రోజు రావాలి. వచ్చిన రోజే సొసైటీ బాగుపడుతుంది. లేకపోతే ఇట్లాంటి అరాజకాలు జరుగుతాయి. మా పక్క విలేజ్ అయినది ఇట్లాగే సేమ్ ఇదే సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ఎవరో మస్తు మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కామన్ మ్యాన్ ఫోన్ చేసి మామూలుగా మాట్లాడితే మాట్లాడచ్చు, నీకేమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకో, లేకపోతే నువ్వు ఆయన పరువు నష్టం దావాయి, లేకపోతే ఇంకేమంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వు. అంతే తప్ప ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం లేదు, బూత్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్ నువ్వు అట్లా అన్నావు, అదే కామన్ మ్యాన్ తిరిగి ఇంకా డిఫరెంట్గా మాట్లాడండి, అప్పుడు నిజత ఏమైంది? ఇది ప్రతి పొలిటికల్ లీడర్ థింక్ చేయాల్సిందే. నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్, ఈవెన్ ఆఫీసర్స్ కూడా, ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ కూడా సేమ్ ఇదే థింక్ చేయాల్సిందే. ఎందుకంటే ఫోర్త్ కేటగిరీ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ ఏంది, థర్డ్ కేటగిరీ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ ఏంది, గ్రౌండ్ లెవెల్లో బిలో పావర్టీ పీపుల్ ఏం థింక్ చేస్తున్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఏం థింక్ చేస్తున్నారు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఉన్నోని బతికి ఎట్లా ఉంది, లేనోడు బతికి ఎట్లా ఉంది, గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రతి పాయింట్ మీద ఆలోచించాల్సిందే. గవర్నమెంట్ ఉన్నదే అందుకు, లీడర్లు ఉన్నదే అందుకు, పొలిటికల్ లీడర్స్ని ప్రజలు ఓటేసి ఎందుకున్నదే అందుకు. అట్లాంటి సిచ్యువేషన్లో 100% రిజల్ట్ చూపించాలి. రిజల్ట్ చూపించినప్పుడు నువ్వు బతికేందుకు? మీ అమ్మ నాన్న గొప్పలను మొక్కుతారు నువ్వు మంచి చేస్తే, మీ తోడపుట్టులు గొప్పలను మొక్కుతారు. ఎగ్జాంపుల్ హరీష్ రావు గారు ఉన్నారు, సిద్దిపేటని హీ హాజ్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. అఫ్కోర్స్ మెచ్చుకోవాల్సిందే, కొందరు మంచి పనులు చేస్తే మెచ్చుకోవాలి. అట్లా చాలామంది లీడర్స్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ వేరే ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రియారిటీ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ రఘునాథరావు గారు ఒక టీవీ డిస్కషన్ ఉన్నారంటే ఆయన గురించి ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ థింక్ చేస్తాడు, ఈయన మా గురించి మాట్లాడితే బాగుండు, మా సమస్యల గురించి మాట్లాడితే బాగుండు, మా ఇష్యూస్ గురించి మాట్లాడితే బాగుండు అని చెప్పేసి ప్రతి కామన్ మ్యాన్ ప్రతి లీడర్ పైన, ప్రతి ఎమ్మెల్యే పైన, ప్రతి మినిస్టర్ పైన, ప్రతి ఎంపీ పైన ఇదే ఆలోచిస్తారు. అట్లాంటప్పుడు 100% దే షుడ్ బి ద రెస్పాన్సిబుల్ వే. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా లేనప్పుడు, వాళ్ళ జల్సాల్లో, వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ మీద ఇంతమంది జీవితాలు, కొన్ని కోట్ల మంది జీవితాలు డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళే మంచి లేనప్పుడు సొసైటీ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ బాగుంటే ప్రపంచమే మన భారత మాత కాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది మాత్రం షూర్గా చెప్పగలుగుతాను. అయితే చూసుకుంటే బీజేపీ కనుక గెలిస్తే టీఆర్ఎస్ యొక్క పతనం మొదలైందంట. పతనం మొదలవడానికి ఏముండదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ మా పక్క విలేజ్ అతనే ఆయన,
ఆయనే చంద్రశేఖరరావు గారి 21 రోజుకి మా తాతయ్య గొర్రెపిల్లి ఇచ్చినట. ఆయన 21 రోజుకి మా తాతయ్య వాళ్ళ ఫాదర్కి గొర్రెపిల్లి ఇచ్చినట. వాళ్ళ పార్టీ మొత్తం వాళ్ళ ఆయన ఫంక్షన్ చేయడానికి ఆ బర్నింగ్ డీజర్ స్టార్ట్ అయిందా మనిషికి, రగిలే కోరిక అంటారు, లోపల ఒక ఫైర్ స్టార్ట్ అయిందా, అప్పుడు మొదలైంది ఫైర్ అనేది, అప్పుడు చేంజ్ అవుతుంది మార్పు అనేది. ఎగ్జాంపుల్ లైక్ తెలంగాణ యాజిటేషన్ ఎంత సక్సెస్ఫుల్గా నడిచింది. అది ఓన్లీ ఒక అంటే కొందరు మేజర్ పార్టిసిపేషన్ ఉండొచ్చు, కానీ మైనర్ పార్టిసిపేషన్ అంటే ఈవెన్ నేను కూడా అప్పుడు నేను బయట చదువుకుంటున్నాను, అప్పుడు నేను ఉద్యమం అప్పుడు నేను కూడా 4 నెలలు కాలేజ్ బంక్ కొట్టి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లా చాలామంది ఎవరి ఓన్ పార్టిసిపేషన్ వాళ్ళది ఉంటుంది. అప్పుడు ఆ టైంలో తిండి తిందామంటే తిండి కూడా లేదు మాకు. అంటే అఫ్కోర్స్ ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ డిపెండ్ అవ్వాలని ఆలోచన లేదు. మా నాన్నకి ఆ కెపాసిటీ బాగుంది, అంత అద్మానం ఏం లేదు. సో బట్ ఎండాకుడు ఏంటంటే ఇంట్లో అడగలేక సిచ్యువేషన్లు బయట ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. బట్ సేమ్ వేలో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్ ఇట్లాగే ఉంటుంది కదండి. సో అట్లాంటప్పుడు 100% ఆలోచిస్తారు. పబ్లిక్ ఆలోచన మొదలైందా పతనం స్టార్ట్ అవుతుంది. ఎవడు నెగిటివ్ ఉంటే వాని పతనం స్టార్ట్ అవుతుంది. వేరే కంట్రీలలో కూడా ఈ పార్టీలకు కార్యకర్తలని కానీ పార్టీ నాయకులని కానీ ఎక్కడ కూడా అంత ఏం కనిపించదు. వేరే కంట్రీలలో కానీ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే అలాంటి మనకు ఎక్కువ శాతం ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే కనబడకపోయినా ఒకటి మాత్రం నిజం అండి. పొలిటికల్ పార్టీస్కి క్రేజ్ ఉన్న దగ్గర కార్యకర్తలు ఎక్కువ ఉంటారు. పొలిటికల్ వ్యూస్కి క్రేజ్ ఉన్న దగ్గర కార్యకర్తలు ఎక్కువ ఉంటారు. మనది ప్రపంచంలో నంబర్ 1 డెమోక్రటిక్ కంట్రీ, పెద్ద ప్రజాస్వామ్య దేశం మన ప్రపంచంలో తీసుకుంటే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందుకే మనకు రకరకాల పదవులు ఉంటాయి. విలేజ్ లెవెల్లో ఒక రకమైన స్టేజ్, విలేజ్ స్టేజ్లో కొన్ని పదవులు ఉంటాయి, మండల్ స్టేజ్లో కొన్ని ఉంటాయి, జిల్లా స్థాయిలో కొన్ని ఉంటాయి, స్టేట్ లెవెల్లో కొన్ని ఉంటాయి, ప్లస్ దాంతోపాటు కంట్రీ లెవెల్లో కొన్ని ఉంటాయి. అట్లాగే రీజియన్ వైజ్గా కొన్ని ఉంటాయి, రిలీజియన్ వైజ్గా కొన్ని ఉంటాయి. ఇట్లా తీసుకుంటూ పోతే మళ్ళీ డెవలప్మెంట్ సైడ్ కొన్ని ఉంటాయి, వర్గాలల్లో ఇట్లా క్యాస్ట్లలో సబ్ క్యాస్ట్లలో ఇట్లా తీసుకుంటే నంబర్ ఆఫ్ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తెల్ల బట్టలు వేసుకున్నాడు పొలిటికల్ లీడర్ అనే ఫీలింగ్లో ఉంటారు. మరి తెల్ల బట్టలు వేరే కంట్రీలు వేసుకోరు కదండి, వాళ్ళు సూట్ వేసుకుంటారు. అక్కడ కామన్గా ఒక ఎంప్లాయీ వాళ్ళు జనరల్గా ఒక పొజిషన్లో ఉన్నాడు, ఎట్లాంటి క్యాండిడేట్ అయినా కొద్దిగా చదువుకునే క్యాండిడేట్ అయినా కానీ వాళ్ళు ఇన్షర్ట్ వేస్తారు. మన దగ్గర వేరు, మన దగ్గర ఇన్షర్ట్ వేస్తే వీడు ఒక ఆఫీసర్ అనుకుంటారు, లేకపోతే వీడు ఒక ఎంప్లాయీ అనుకుంటారు తప్ప ఒక కామన్ మ్యాన్కి ఇన్షర్ట్ చేసే రైట్స్ మన దగ్గర ఇవ్వలేదు ఇంకా కంట్రీ. ఎందుకు ఇవ్వలేదు దానికి చాలా రీజన్స్ లేవు. కాకపోతే ఇట్లాగా అందువల్ల ఏంటంటే మేజర్గా క్రేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే పబ్లిక్లో ఎప్పుడైతే బాగా హైలైట్ అవ్వాలి, పబ్లిక్ ఫిగర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే క్రేజ్ ఉంటుంది. క్రేజ్ ఉన్న దగ్గరనే పొలిటికల్, నా వ్యూ ప్రకారం ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి ఇంత నానా హైరానా హంగామా ఉంటుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకోండి. ఎక్కడైనా జెండాలు పట్టుకొని యూఎస్లో ఏ స్ట్రీట్లో అయినా కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి లేకపోతే పొలిటికల్ పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి ఉండదు. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ వరస్ట్ అనుకుంటారు, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర చిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయనివ్వండి, ఆ మీటింగ్లో పబ్లిక్ చప్పలు కొట్టడం బంద్ చేయమని చెప్పండి. నా పర్సనల్ వ్యూ చెప్తాను, పబ్లిక్ని చప్పట్లు కొట్టడం బంద్ చేయమని చెప్పండి. నెక్స్ట్ డే పొలిటికల్ లీడర్ రాడు, రోడ్డు మీదకి రాడు. చప్పట్లు కొట్టినట్టు అర్థం ఏంటంటే నేను హీరో అనుకుంటాడు, ఇంతమంది నాకు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటాడు. ఫస్ట్ పబ్లిక్ చప్పట్లు కొట్టడం మానేయాలి, ఆలోచన చేయాలి. ఫస్ట్ చప్పట్లు కొట్టే బదులు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఒక డైలాగ్, ఒక రైటర్ చెప్పిన డైలాగ్ లేకపోతే ఒక డైలాగ్ డెలివరీ ఇవ్వగానే ఇక్కడ డైరెక్ట్గా అప్లాజ్ వచ్చేస్తాయి. ఈ చప్పట్లు కొట్టడం బంద్ చేసిన రోజు, చప్పట్లు కొట్టడం ఆపేసి ఆలోచించిన రోజు మార్పు మొదలవుతుంది. అదే ఇక్కడ క్రేజ్. ఆ చప్పట్లు కొట్టడం బంద్ చేసిన రోజు నెక్స్ట్ డే పొలిటికల్ లీడర్ రోడ్ మీకు రాడు, ఆ క్రేజ్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కార్యకర్తలు కూడా అందుకే అక్కడ కూడా మీరు ఎక్కడ డిబేట్ పెట్టుకుంటారు తప్ప వాళ్ళు టీవీస్లో లేకపోతే అఫీషియల్ ఛానల్స్లో వాళ్ళు డిబేట్ పెట్టుకుంటారు తప్ప మీరు నిన్న మొన్న ఎలక్షన్స్ చూసారు కదా, జో బైడెన్ గారు విన్ అయ్యారు, ట్రంప్ గారు అంతకుముందు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సిచ్యువేషన్ ఎక్కడైనా తీసుకోండి, మీరు ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఎక్కడైనా తీసుకోండి, రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలు పనిచేయరు.
రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పడానికి కారణం. సో అందువల్ల ఎప్పుడు కానీ పబ్లిక్ చప్పట్లు కొట్టడం బంద్ చేయాలి నా దృష్టిలో. ఇక్కడ అలాంటి ఇస్తే బాగుండదు. వస్తుంది ఇక్కడ రావడానికి చాలా రీజన్, దాని వెనకాల మళ్ళీ చాలా ఉంటాయి తతంగా. అవన్నీ కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అయిన రోజు పొలిటికల్ పార్టీస్కి వాల్యూ తగ్గుతుంది. పొలిటికల్ పార్టీస్కి వాల్యూ తగ్గిన రోజు పబ్లిక్ గ్రో అయ్యారని అర్థం, పబ్లిక్ డెవలప్ అయ్యారని అర్థం, పబ్లిక్ కామన్ మ్యాన్ కూడా మంచిగా బతుకుతున్నాడని అర్థం. పొలిటికల్ పార్టీస్కి వాల్యూ తగ్గిన రోజు అది ఎప్పుడు తగ్గుతుందంటే కామన్ మ్యాన్ బాగుండాలి. కామన్ మ్యాన్ ఎప్పుడు బాగుండాడు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పొలిటికల్ పార్టీ దే ఆర్ నాట్ గివింగ్ ద రైట్ జస్టిస్ టు ది కామన్ మ్యాన్. దిస్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ. చూసుకుంటే మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పర్పల్లి విలేజ్లో మల్లేష్ గారు, సో ఆయన మనకు చాలా మంచి టైం ఇచ్చారు. ఆయన మాటలకి నిజంగా ఆయన మాటలకి మా ప్రేక్షకులందరూ కూడా ఇచ్చినటువంటి ఆదరాభిమానాల వల్లే ఇవాళ మళ్ళీ ఆయన కోసం టైం కోసం చాలా వెయిట్ చేసి ఆయన టైము చూసుకొని వచ్చి మాకు కూడా ఇంత సమయం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్.